త్రిభాషా చిత్రంగా ఉయ్యాలవాడ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా స్థాయిని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆరంభంలో జస్ట్ ఓ మీడియం బడ్జెట్తో చేద్దామనుకున్న వారు ఇప్పుడు రూట్ మార్చుకున్నారు. ఓ ప్రాంతీయ యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎదిరించింది బ్రిటిష్ పాలకులను. అందువల్ల ఈ కథకు జాతీయ స్థాయి లుక్ వచ్చేలా మెరుగులు దిద్దుతున్నారు. అదే సమయంలో విఎఫ్ఎక్స్, ఇతర గ్రాఫిక్స్ కాస్త హై స్టాండర్డ్లో ఉండేలా ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ కూడా 100 కోట్ల రేంజ్కు చేరుకుంటోంది. అందువల్ల ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో కూడా తీసుకువెళతారు. దీనివల్ల బడ్జెట్కు, మార్కెట్కు వెసులుబాటు కలుగుతుంది. అదే సమయంలో అక్కడి ప్రేక్షకులకు కూడా ఆసక్తి కలిగేలా కాస్త పేరున్న ఆయా భాషల నటులను తీసుకోవాలని కాస్టింగ్ డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఐశ్వర్యరాయ్ పేరు వినిపిస్తోంది. తమిళ, హిందీ క్యారెక్టర్ యాక్టర్ల నుంచి జనాల్లో క్రేజ్ ఉన్న వారిని కీలక పాత్రలకు ఎంపిక చేయాలని చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మంచి వసూళ్లే సాధించింది. ఆ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్షకుల స్పందన తెలియని నేపథ్యంలో చేశారు. ఇప్పుడు 100 కోట్ల వరకు స్పందన ఉంటుంది అని క్లియర్ అయింది కనుక ధైర్యంగా ఖర్చు పెట్టడానికి ముందుకు వెళుతున్నారు. పైగా బాహుబలి తరువాత తెలుగు సినిమాల మీద నార్త్ జనాలకు కాస్త ఆసక్తి పెరిగిందని భావిస్తున్నారు. అందుకే ఉయ్యాలవాడ కూడా భారీ సినిమాగా మారబోతోంది. మొత్తం మీద బాహుబలి ఎఫెక్ట్ తెలుగు సినిమాల మీద బాగానే పడినట్లుంది.